ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి రాజకీయం వేడి రాజుకుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అర్పించేందుకు వెళ్లిన తరుణంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి వ్యవహరించిన తీరుపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా సమన్వయం పాటించే చంద్రబాబు ఈసారి మాత్రం లక్ష్మీపార్వతి విమర్శలకు గోప పగిలేలా సమాధానం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించే సమయంలో లక్ష్మీపార్వతి అనవసర రాద్ధాంతం చేస్తూ చంద్రబాబును ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబుని అంటూ తన పాత చింతకాయ పచ్చడి లాంటి ఆరోపణలను మళ్లీ తెరపైకి తెచ్చి అక్కడ ఉద్రిక్తతను సృష్టించే ప్రయత్నం చేశారు. ఆమె ప్రవర్తన హద్దులు దాటడంతో చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే ఆమెకు చురకలు అంటించారు. ఎన్టీఆర్ ఆశయాలను కాలరాసింది ఎవరు అనేది చరిత్రకు తెలుసని, ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ను గౌరవిస్తుంటే కేవలం రాజకీయ ఉనికి కోసం కొందరు ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మాటల్లో మునుపెన్నడూ లేని తీవ్రత కనిపించింది. ఎన్టీఆర్ ఘాట్ అనేది ఒక పవిత్రమైన ప్రదేశమని, అటువంటి చోట రాజకీయాలు మాట్లాడడం ఆమె సంస్కారానికి వదిలేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అందుకే గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మిగిల్చారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేయడం మానేసి నిజంగా ఆయనపై గౌరవం ఉంటే మౌనంగా నివాళులను అర్పించి వెళ్లాలని హితవు పలికారు. చంద్రబాబు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్తో లక్ష్మీపార్వతి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు బాబు సమాధానానికి జైజీలు కొట్టారు. నిజానికి లక్ష్మీపార్వతి ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈసారి ఆమె ప్రవర్తన వికృతంగా ఉందని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఘాట్ వద్దకు వచ్చి శాంతి భద్రతల విఘాతం కలిగించడం ఆమె అహంకారానికి నిదర్శనమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతుంటే ఇటువంటి చిల్లర రాజకీయాలతో కాలక్షేపం చేయడం ఆమెకే నష్టమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ ఘాట్ వేదికగా జరిగిన ఈ హే డ్రామాలో చంద్రబాబు తన వాగ్దాటితో లక్ష్మీపార్వతి నోరు మూయించారని చెప్పవచ్చు. ఈ ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. అటు లక్ష్మీపార్వతి మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాటలకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఆయనను వెన్నుపోటు పొడిచిన వారే సమాధానం చెప్పాలని ఆమె మళ్ళీ అదే పాత పాట పాడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అభివృద్ధి మంత్రంతో ప్రజల మనసులు గెలుచుకుంటూ ఆమె విమర్శలను గాలికి వదిలేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉండడం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తన పరిపాలనతో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు మరియు లక్ష్మీపార్వతి లాంటి నేతలు కావాలనే ఇట్లాంటి వివాదాలు సృష్టిస్తున్నారని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన సమాధానం కాదు, అనవసర విమర్శలు చేస్తే ప్రతి ఒక్కరికి గట్టి హెచ్చరిక అని రాజకీయ పండితులు భావిస్తున్నారు.